సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మనతో పాటు అయితే సతీష్ గారు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. సో ఆయన గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన 95 న్యూస్ కి ఆయన సుపరిచితులే. ప్రతి కార్యక్రమంలోనే ఆయన ముందుంటారు. సో చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? మీరు ఈ రోజు అయితే ఇక్కడ ఒక పండగ, ప్రతి ఇంట్లోని పండగే. సో మీరు కూడా ఇక్కడ ఇంకా మరింత పండగలా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? నేను స్థానిక కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. అంతేకాకుండా ఇక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉన్నా నేను సైతం అంటూ ప్రతి కార్యక్రమాలకి కుల మతాలకు అతీతంగా అందరితోటి సహకరిస్తూ వాళ్ళు కూడా నన్ను సహకారం అనడం, నేను వాళ్ళకి సహకరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమ శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ ప్రజలకందరికీ మరొక మారు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సార్, అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ప్రతి ఒక్కరి సహకారంతో అయితే చేస్తున్నాము అన్నారు. ఇక్కడైతే మాకు తెలిసింది ఏంటంటే ముస్లిమ్స్ కూడా వచ్చి పాలు పంచుకున్నారు అని. సో దాని గురించి చెప్పండి సార్. నిజానికి ఈ ఇసమయ బజార్లో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల ప్రజలు మా బస్సులు ఉన్నారు. అదే మాదిరిగా ముస్లిం వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. నిన్న మా దగ్గర ఈ బస్తీ అలంకరణలు జరుగుతున్నాయి. ఈ అలంకరణ మహోత్సవంలో ముస్లిమ్స్ యువకులే ముందుండి వాళ్ళే అలంకరించడం జరిగింది. దురదృష్టవశాత్తు నేను ఫోటో తీయలేదు. వాళ్ళు కూడా మీతోటి ఇంటరాక్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మా ఇసమయ బజార్లో మీరు కొద్దిగా బయటికి వెళ్తే కనుక మా బస్సుని ఏ విధంగా అలంకరించారో చూస్తే తెలుస్తుంది. ఇవాళ ఈవినింగ్ దీపావళి పండుగకు మనం ఏ విధంగానైతే దీపాలతో అలంకరించుకుంటామో ఆ విధంగా సాయంత్రము మరొక మారు మీరు వస్తే చాలా బాగుంటుంది. మా బస్సు కోరిక పైన మీరు రావాలా. ఇవాళ ఈవినింగ్ ప్రతి ఒక్కరి ఇంటి ముందు ప్రతిమలను పెట్టేసి దీపాలు వెలిగించడము. మరి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలు కూడా 3 ప్రాంతాలలో ఇవాళ జరుగుతున్నాయి అన్నమాట. చాలా వైభవంగా జరుగుతుంది. ఇవాళ ఒక పండగ వాతావరణం, అంటే మన హిందువులకు ఉండే పండగలలో ఇది ఒక అడిషనల్ పండగ కూడా యాడ్ అయింది. ఇక ప్రతి సంవత్సరం మాకు ఇది ఒక పండగ. ఇక జనవరి 22 వచ్చిందంటే అది ఒక పండగ. ఇక క్యాలెండర్లలో కూడా దీన్ని పండగ దినంగా మేము జరుపుకోవాలని కూడా నేను అందరినీ విన్నపించుకుంటున్నా. ఇక రాబో రోజులలో కూడా ఈ భక్తి భావన కూడా ఇలాగే పెరుగుతుండాలి, సామరస్యంగా ఉండాలి. కుల మతాలు జాతులకు అతీతంగా ఎవరి మనోభావాలను వాళ్ళని కాపాడుకుంటూ ముందుకెళ్ళి రాష్ట్రాన్ని దేశాన్ని పురోభివృద్ధి తీసుకోవాలని చెప్పేసి ఆ శ్రీముల వారి యొక్క ఆశీర్వాదం అందరికీ కలగాలని మరొక మారు మీ ఛానల్ ద్వారా వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.